హాయ్ దిస్ ఈస్ పద్మ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. నేను ఈరోజు నార్త్ ఇండియన్ ఫేమస్ ఆమ్రస్ విత్ కోకోనట్ మిల్క్ ఆమ్రస్ని కోకోనట్ మిల్క్తో తయారు చేస్తున్నాను. దీనికోసం కొన్ని కొబ్బరి ముక్కలు తీసేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేసుకొని అందులో కొబ్బరి నీటిని కానీ లేదంటే నార్మల్ వాటర్ని కానీ వేసేసుకొని మరొకసారి బాగా మిక్సీ పట్టేసుకుంటే మీ కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి అన్నమాట. దీనినేమో ఒక జాలీలో వడగట్టేసుకోండి, ఇలాగా చూపించిన విధంగా వడగట్టేసుకొని స్పూన్తోనేమో ఇలా ప్రెస్ చేసేసుకుంటే యువర్ కోకోనట్ మిల్క్ ఈజ్ రెడీ. చూసారా, చక్కగా తయారైపోయినాయి మీ కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ తయారు చేసుకోవడం ఎంత ఈజీనో చూసారు కదా. చూడండి, ఇలాగా చిక్కటి కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది అనమాట. నా దీన్ని ఒక సపరేట్గా ఉంచేసుకోండి. ఇప్పుడేమో ఒక మస్తు మగ్గిన పండు బేగనపల్లి మామిడి పండు ఇక్కడ తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి బాబు, మస్తుగా ఉంది. ఇది ఒక 200 గ్రామ్స్ మామిడి పండు ముక్కలు అన్నమాట. చక్కగా కట్ చేసేసుకొని 200 గ్రామ్స్ అనమాట మామిడి పండు ముక్కలకి 100 ml ఇక్కడ మీరు కోకోనట్ మిల్క్ని తీసుకోవాలి. చాలా చాలా యమ్మీ కాంబినేషన్ ఇది. దీంట్లో ఒక 4 ఏమో కాడమం అదే ఇలాచీలు, ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ తీసేసుకొని ఒక 3 to 5 minutes మస్తుగా మిక్సీ చేసేసుకోండి. బస్ అంతే, స్మూతీ సాఫ్ట్ డెలిషియస్ మౌత్ వాటరింగ్ ఆమ్రస్ ఈజ్ రెడీ. దీనికి కాంబినేషన్గా నేను ఘీ పరాఠాను తీసుకున్నాను. నార్త్ ఇండియన్స్ ఆమ్రస్ విత్ పూరి అనేసి అంటారు, బట్ మై కాంబినేషన్ ఈజ్ ఆమ్రస్ విత్ ఘీ పరాఠా ఇస్ ద బెస్ట్ అండ్ యమ్మీ కాంబినేషన్. నాకు నచ్చిన కాంబినేషను. ఎప్పుడూను మామిడి పండుని మీరు మిల్క్తో తయారు చేసుకోకూడదు. మామిడి పండులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి పాలతో దాన్ని కాంబినేషన్ చేసుకున్నారనేసి అంటే అది విరుద్ధాహారం, ఆపోజిట్ ఫుడ్ అయిపోతుంది. దానివల్ల స్కిన్ డిసీజెస్ ప్లస్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈసారి మీరు తప్పకుండా కోకోనట్ మిల్క్తో తయారు చేసి చూడండి, ఎంత స్మూతీగా యమ్మీగా ఉంటుందో. దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే స్పూన్తో కూడా చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో మస్ట్ ట్రై దిస్ కాంబినేషన్.